ఏదైతే జగన్ తిరుమల వివాదం నేపథ్యంలో జగన్ మీదన ఈ లడ్డూకు సంబంధించినటువంటి అంశాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు సాక్షి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివర్స్ అటాక్ చేస్తుంది. అందులో ధర్మద్రోహం చంద్రబాబుదే అని రాసుకొచ్చింది. పవిత్రతను కాపాడింది వైఎస్ఆర్ జగన్లే. తిరుమలలో 1000 కాళ్ళ మండపం కూల్చింది, విజయవాడలో 30 ఆలయాలని కూల్చేసింది చంద్రబాబు అని గుర్తు చేస్తుంది. దోపదీప నైవేద్యాల కింద 5338 ఆలయాలకి వైఎస్ జగన్ సాయం అందించాడు అన్నటువంటిది గుర్తు చేస్తోంది. చంద్రబాబు కూల్చేసిన 30 ఆలయాలను పునర్నిర్మించారన్నటువంటిది గుర్తు చేస్తుంది. 2635 నూతన ఆలయాలు నిర్మించారని, మరో 300 ఆలయాల జీర్ణోద్ధరణ చేశారన్నటువంటిది గుర్తు చేస్తుంది. అర్చకుల జీతాలు 5000 నుంచి 10,000 రూపాయలకి, 10,000 నుంచి 15,625 రూపాయలకి పెంచారని, వంశపారంపర్య అర్చకులకి ఉన్నటువంటి మిరాసి వ్యవస్థకు ఓపిక ఉన్నంతకాలం పనిచేసుకునే అవకాశం ఇచ్చారన్నటువంటిది గుర్తు చేస్తున్నారు. అర్చకుల సంక్షేమానికి 48 కోట్ల సాయం, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు వేతనాల పెంపు, అట్లాగే శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన నవనీత సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా జగన్ అన్నది గుర్తు చేస్తున్నారు. అమరావతి, విశాఖ, భువనేశ్వర్, కాశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో కూడా శ్రీవారి ఆలయాలకు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, మఠాధిపతులు, ఆగం పండితులతో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేశామని, తిరుమలలో పలు కార్యక్రమాలకి జగన్ వైఎస్ఆర్ల హయాంలోనే శ్రీకారం చుట్టామన్నటువంటిది చెప్పుకొస్తోంది.